ధోని ఒక స్టార్టప్ కి హాస్పిటల్ స్టార్టప్ కి బ్యాక్ చేస్తున్నాడు. ఏంటంటే ఇది జీరో వెయిట్ టైం హాస్పిటల్ అన్నమాట. అంటే మనం హాస్పిటల్స్ లోకి వెళ్తే వెయిట్ టైం చాలా ఉంటుంది. అదే జనాలకి ఫ్రస్ట్రేషన్. బేసికల్లీ ఈ వెయిట్ టైం ఎప్పుడు ఉంటుందంటే హాస్పిటల్ కి పేరున్నా లేదంటే ఆ స్పెసిఫిక్ డాక్టర్ కి పేరున్నా ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చేస్తూ ఉంటారు. సో ఆ వెయిట్ టైం అనేది పెరిగిపోతా ఉంది. ఈ వెంచర్ అనేది ఏంటంటే జీరో వెయిట్ టైం హాస్పిటల్. అంటే డైరెక్ట్ గా రాగానే వాళ్ళకి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది ముందుగానే తెలిసిపోతుంది. డిశ్చార్జ్ టైమ్స్ కూడా వాళ్ళకి ముందుగానే తెలిసిపోతాయి. వెయిట్ టైం తగ్గించి లేకపోతే వెయిట్ టైం లేకుండా పేషెంట్స్ ఫ్రస్ట్రేషన్ లేకుండా అనమాట. ఇది వీళ్ళ యూఎస్పీ. అయితే దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క రూమ్ లోకి వెళ్ళి వాళ్ళు చెప్తే డాక్టర్లు ఉంటారు. డాక్టర్ల వాయిస్ ని ఏ మోడల్స్ అనేవి ఏ వర్క్ ఫ్లోస్ అనేవి ప్రిస్క్రిప్షన్ కింద వాళ్ళ డిఫరెంట్ 7 లాంగ్వేజెస్ లోకి ప్రస్తుతం మార్చగలదు 95% యాక్యురసీతో. ఒక్కొక్క రూమ్ లోకి వెళ్ళి ఒక్కొక్కళ్ళు డాక్టర్ తో లైక్ వీడియో కాల్ అయినా కావచ్చు, డైరెక్ట్ గా అయినా కావచ్చు. నేను అనుకుంటున్నాను వీడియో కాల్ అని, సో దట్ ఏఐ ఇస్ మేకింగ్ ద ప్రిస్క్రిప్షన్ కదా, అలా చెప్పుకుంటారు అండ్ ఫాస్ట్ గా వస్తుంది. అండ్ దే హ్యావ్ దిస్ మ్యాజిక్ డిశ్చార్జ్ అనేది. మ్యాజిక్ డిశ్చార్జ్ అంటే ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు, ఎంత టైంలో మీరు వెళ్ళిన వాళ్ళది హాస్పిటల్ కి ఎంటర్ అవ్వగానే బయటకు వచ్చేస్తారు అనేది కూడా క్లియర్ గా ఆ వర్క్ ఫ్లోస్ అనేవి డిటర్మైన్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. సో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఈ హాస్పిటల్ కి ఏంటంటే పేషెంట్స్ అనే వాళ్ళు డాక్టర్ తో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటారు. డాక్టర్ ఏం కాదురా బాబు ఇది ప్రాబ్లం అని చెప్పాలనుకుంటారు. ఇఫ్ సపోజ్ వీడియో కాల్స్ లో అయితే కనుక ఆ రూమ్ లోకి వెళ్ళి డాక్టర్ తో వీడియో కాల్ అయితే కనుక వీళ్ళు ఎంతవరకు సాటిస్ఫై అవుతారో తెలియదు. బట్ గ్రోయింగ్ దిస్ హెల్త్ కేర్ లో వస్తున్న మార్పులు, టెక్నాలజీ ఇంటిగ్రేషన్స్ గోయింగ్ ఫార్వర్డ్ ఇలాగే ఉండొచ్చు కూడా. సో ఈ వెంచర్ వాళ్ళు గోయింగ్ ఫార్వర్డ్ 100 హాస్పిటల్స్ క్రియేట్ చేసి 50,000 జాబ్స్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నారు. లెట్ us see దిస్ టెక్నాలజీ డ్రివెన్ హాస్పిటల్ అనేది ఎలా వర్క్ అవుతుందో.